శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. త్రిపురాసురోపాఖ్యానం. ఋషులు సూతునిట్లడిగిరి, భగవానుడగు మహేశ్వరుడు పురారి ఎట్లయ్యనో, ఆ దేవుడు పురములను ఎట్లు దహించెనో మాకది విస్తరించి చెప్పుము. ఆ కథ అంతా అది చెప్పగలవాడవని నీ అందుగల ఆదరంతో మేము నిన్ను మరల అడుగుతున్నాము. మాయా వినిర్మితముగా త్రైపుర దుర్గమును మహాదేవుడు ఒకే బాణంతో ఎట్లు దహించెను, ఆ విధం ఆదరణీయుడవగు సూత మాకు తెలుపుమానగా సూతుడిట్లు చెప్పనారంభించెను. దేవుడగు భవుడు త్రైపుర దుర్గములను ఎట్లు దహించెనో తెలుపదను వినము. మహామాయాశాలియో మాయలకు జనకుడు అగు మయుడను అసురుడుండెను. వాడు దేవతలతో సంగ్రామాన ఓడి పరమతపమాచరించెను. అతడు తపమాచరించుచుండగా ఆ మయ తేజస్సుకు లోబడిన వాడు బలవంతుడగు విద్యున్మాలి వీర్యశాలి అగు తారకాక్షుడను అసురులను మయుని అందలి అనుగ్రహ బుద్ధితో అతని సంకల్పమని తామును ఉద్దేశించి మయుని సమీపమునే ఉండి పరమతపమాచరించిరి. రూపొందిన లోకత్రయం వలె బ్రహ్మ విష్ణు రుద్రులను దేవత్రయం వలె అగ్నిత్రయం వలె కనబడుచు లోకత్రయంను సంతాపింపచేయుచు ఆ దానవులు తపమాచరించుచుండిరి. వారు తపప్రియులై హేమంతమున జలశయ్యులపై ఉండి గ్రీష్మాన పంచాగ్ని మధ్యమందుండి వర్షర్తువందు నిరావరణముగా ఆకాశం కింద నిలిచి గడుపుచుండిరి. వారు క్రమంగా వనం నుండి సంపాదించుకున్న రుచ్యములు మృదువులగు ఫలముల మూలములు పిమ్మట మరి ఒక ఆహారములు తీసుకొని చుండిరి. నమలములను అమలములను అగు జలములందు నాచిత్రాలయందు నిలిచి తమ వల్కలముల బురదతో కప్పబడి ఉండుచు శరీరములు చిక్కిపోయి ధమనులతో వ్యాప్తం కాగా మాంసమే లేక తపమాచరించసాగిరి. వారి తపోగ్ని ప్రభావాన పగడమేదియో గుర్తింపరాకపోయెను. సర్వజగత్తును కాంతిహీనమయ్యను. అగ్నిసూర్యులు మంద తేజస్కులైరి. దానవులని ఆ 3 అగ్నుల చేయిట్లు లోకములు దహింపబడుచుండ జగద్బంధుడగు బ్రహ్మ వారి నడుమ సాక్షాత్కరించెను. అంతటా ఆకస్మికంగా స్వయంగా వచ్చిన లోకకర్తయకు పితామహని చూసి దైత్యులు నమస్కరించి స్తుతించిరి. తపస్సు చే రవివలే వెలుగుచూ తను గాంచి హర్షపూర్ణముల నేత్రములకు ఆ దానవులతో పూర్ణముఖ నేత్రుడగుచూ బ్రహ్మ ఇట్లు పలికెను, నాయనలారా, నేను మీ తపమునకు తుష్టుడనై వరమీయ వచ్చేతిని. మీ కోరిక ఏమో సంకోచింపక తెలుపుము. ప్రసన్నుడై ఇట్లు పలికిన బ్రహ్మతో విశ్వకర్మయగు మయుడు ప్రహర్షమున కన్నులు విప్పార ఇట్లనను, దేవా, పూర్వం తారక యుద్ధమున దైత్యులు దేవతల చేతిలో ఓడిరి. ఖడ్గములతో ఆయుధాలతో కొట్టి చంపబడిరి. ఎడతెగక మా వారి దేహములు దెబ్బతినను. వారు బాధితులు భయకంపితులు అయిరి. వారి శరణార్థులైరి, కానీ తమకు శరణమేదియో వారు ఎరుగరైరి. ఇట్టి స్థితిలో నేను తపప్రభావం చేతను నీ సేవకు ఫలముగాను దేవతలకు చొరరాని దుర్గము నిర్మింపదలుచుకున్నాను. నిర్మాతలలో శ్రేష్ఠుడవగ ప్రజాపతి నేను నిర్మించు ఆ త్రిపురమణ దివ్య దుర్గం ఎట్టి కృత్యములకును కృత్యము అనడి కృత్య అనే అభిచారక శక్తులకు, జలదోషములకు, అగ్ని తేజస్సులకు, దేవతల ఆయుధాలకు, దేవతలకు కూడా చేరరానిది కావలను. ఈ మాట విని విశ్వ సృష్టికర్తయగు బ్రహ్మ నవ్వుతూ విశ్వకర్మయగు మయునితో ఇట్లు పలికెను, దైత్య గణాధిప మయా, సద్వర్తనం లేని వానికి ఎవ్వనికిని సర్వామరత్వం లభించదు కనుక క్షణకాలంలో దుర్గ నిర్మాణమే చేసుకొనుము. బ్రహ్మ మాట విని మయుడు ప్రాంజలియే పద్మసంభవుడు బ్రహ్మతో మరలా ఇట్ల నేను, ఒకసారి విడిచిన ఒకే బాణంతో మాత్రమే నేను నిర్మించే దుర్గం కాలవలెను. మేము చావవలెను. మరొక విధమును మాకు వధ్యత్వం ఉండరాదు. అట్లయకుగా కాని మయునితో పలికి బ్రహ్మదేవుడు స్వప్నమందు లభించిన ధనం వలె అదృశ్యుడయ్యను. పితామహుడు ఎగిన తర్వాత అగ్ని భాస్కర తేజులకు ఆ రాక్షసులు అటు నుండి వెడలిరి. నాటి నుండి వారు తపం చే మహాబలులగటితో పాటు వరం చే మదించిరి. ఋషిసత్తంలారా, పిమ్మట మహాబుద్ధిశాలియగు ఆ మయుడు దుర్గం నిర్మింప సంకల్పించి ఇట్లా ఆలోచించసాగెను, నేను తప్ప మరి ఎవరినూ నివసింప అలవి కాని త్రిపుర దుర్గము నేను ఇట్లు నిర్మింతును. నేను నా మతి విచారణ శక్తిని ఉపయోగించి దేవతల ఏకబాణపాతంతో దాన్ని విహతం చేయజాలకుండానట్లు ఆ దుర్గం నిర్మించాలి. ప్రతి ఒక్క పురమునకు పొడవు వెడల్పులు 100 యోజనములుండునట్లు నిర్మింతును. పుష్యయోగం నందు ఆ పురమును నిర్మించి పుష్యయోగంలోనే అవి పరస్పరము కలిగినట్లు చేయుదును. పుష్యయోగం వాడిని సమీపించి చేరిన వాడు మాత్రమే వాడిని ఏకశిర ప్రహారంతో కొట్టివేయవలెను. వానిలో అయోదుర్గం క్షితితలమున, రజతదుర్గం అంతరిక్షమున, సౌవర్ణదుర్గం అంతకును మీద ఉండనట్లు ఆ త్రిపుర దుర్గం నిర్మిత మగను. శతయోజన విస్తారము గల అంగుళములతో
అట్టాలకములతో యంత్ర శతఘ్నులతో శక్తులు శూలములు ఉపలకంపనములు మహాద్వారములతో మేరుమందర సదృశ మహాప్రాకారములతో విరాజమానమగుచు ఏరికని చేరరానిదై తారకాక్షమయ విద్యున్మాలలు కాపాడుచుండ్రు. ఆ త్రిపుర దుర్గమును భగవానుడగు త్రినేత్రుడు కాక అన్యుడెవ్వడు నశింపచేయగలుగును. త్రిపుర నిర్మాణ కథనం. దైత్యేంద్రుడకు మయుడు ఇట్లా ఆలోచించి దివ్యోపాయ ప్రభావ ఫలంగా దివ్యమగు త్రిపుర దుర్గం నిర్మించెను. అది దాని అధిపుని మనసంకల్పమును అనుసరించి సంచరించున్నది. 2 ప్రాకారముల నడుమ అక్కడక్కడ గోపురములు భవనాధికములతో కూడిన విశాల రాజమార్గం, అట్టాలక ద్వారములు, అట్టాలక గోపురములు, రథ్యలు, ఉపరథ్యలు, చత్వరములు, అంతఃపుర స్థానములు, శివాలయములు, గుంటలు, చెరువులు, దిగుడు బావులు, సరస్సులు, ఆరామములు, ఉద్యానములు, దానవులు, వాహ్యాలికి పోవు మనోహర ప్రదేశములు కల త్రిపురమును దుర్గమును తాను మనస్సును అనుకున్నట్టే మయాసురుడు నిర్మించెను. నల్లని ఉక్కుతో నిర్మించిన దానికి తారకాక్షుడును వెండితో చేయగా చంద్రుడి వలె ప్రకాశించే రజత దుర్గానికి ఆకాశం నందలు మెరుపుల రాశి వంటి బలి విద్యున్మాలియో సువర్ణమయ దుర్గమునకు మయుడును అధిపతులైరి. తారకాక్షిని పురమునకు విద్యున్మాలి పురమునకు నడుమ శతయోజనములను, విద్యున్మాలి పురమునకు మైనపురమునకు నడుమ శతయోజనములు అంతరముండనట్లు మయుడు ఒక పురం నుండి మరొక పురమునకు వెలికి తీయిచు పుష్యయోగ సమయాన త్రినేత్రుని పుష్పకంతో సదృశముగా త్రిపుర దుర్గం నిర్మిస్తూ పోవుచుండ ఆ పోయిన మార్గాన అతని మాయిచే ఆ మార్గం అట్లే ఏర్పడెను. వాని యందు 100ల కొలది 1000ల కొలదిగా అసురుల భవనాలు శోభించసాగెను. అవన్నీ కామరూపములు, రత్నవంతములు, 100ల కొలది ప్రాసాదములు, కూటాగారములు, ఉద్యానములు, దిగుడు బావులు, తామర కొలనులు, అశోకవనములు, కోకిలారావములు, విశాలములకు చిత్రశాలలు, ఉత్తమములకు చంద్రశాలలు, పెక్కు బంగారు పతాకలు, పూలమాలలు, చిరుగంటల మువ్వల గుంపులు, సుగంధములు చక్కగా కలయింపచేసి చల్లి అలికిన అలుకులు, పుష్పోపహారంలో నీతితో వేసిన పొగల చీకట్లు, పూర్ణ కలసములు కలిగి సర్వలోకమయములై కామగమనములై 7-8 అంతస్తులు కలవిగా మయుడ అసురభవనాలు నిర్మించెను. అవి ఆకాశ ఆవరణాన హంసపంక్తుల వలె త్రిపుర దుర్గాంతర్గత పురములందు బారులు తీరి రాజిల్లుచుండెను. మల్లె జాజి పూలతో అలంకృతములు, ధూపగంధములతో వాసన చేయబడి సత్పురుషుల వలె త్రోవను పోవువారికి ఇంద్రియ సుఖం కలిగించు చంద్రుని శోభను పరిహసించు ముత్తెపు జాలరులతో ఆ భవనం శోభిల్లుచుండెను. ఆ త్రిపుర దుర్గమందలి ప్రతి ఒక్క పురమునను బంగారుతో, వెండితో, ఇనుముతో చేసి మణులతో, రత్నాలతో కూర్పు కలవై కొండలగముల వంటి ప్రాకారములు 100ల కొలదిగా ఉండెను. అవి పతాక ధ్వజ వస్త్రములతో కూడిన కొండ కొమ్ముల వలె కానవచ్చుచుండెను. దాని అందలి అంతఃపురముల అందల రవలులతో రమ్యములు. కన్యకాపురముల శోభ స్వర్గశోభను మించి ఉండెను. ఆరామములు, విహార ప్రదేశాలు, చెరువులు, గంటలు, చలమలు, సరస్సులు, నదులు, వనములు, ఉపవనములు అట ఉండెను. దివ్యములకు భోజ్య పదార్థాలు, నానా రత్నములతో కూడిన ఉపభోగ సాధనములు కలిగి పుష్పరాశులతో పోయి గొల్పుచుండు వాహ్యాలి ప్రదేశములందు ఒప్పుచుండునట్లా మాయావియగు మయుడు 100ల కొలది లోతైన అగడతలతో సురక్షితముగా ఆ త్రిపుర దుర్గాన్ని నిర్మించెను. అద్భుత కార్యనిపుణుడగు మయుడు ఇట్టి ఉత్తమ దుర్గ నిర్మాణం మునరించిన సమాచారం విని అనంత విక్రమ సంపన్నులకు దైత్యవతులు 1000 కొలదిగా అటకు చేరరి. గర్విత వైరి నాశకులను కరీంద్ర మృగేంద్ర సమానులకు అసురులతో ఆ త్రిపుర దుర్గం ఆకాశం మేఘ సమూహాలతో నిండినట్టు, స్కంధావారము వీరభట్టులతో నిండినట్లు నిండిపోయెను. త్రిపుర దుర్గమున దైత్య దానవులు ప్రవేశించుట. అసురశిల్పియగు మయుడు నిర్మించిన త్రిపుర దుర్గపు నిర్మాణం పూర్ణమయ్యను. అది పరస్పరం బద్ధవైరులకు సురులకు అసురులకు దుర్గత్వం పొందెను. సురులకది దుర్గమం చొరరానిది అయ్యను. అసురులకది దుర్గము రక్షణ స్థానము ఆశ్రయం అయ్యను. యముని వంటి అసురులెందరో తమ కళత్రములతో, పుత్రులతో, శస్త్రములతో మాయావిష్టములుగా ఆయా గృహములందు ప్రవేశించిరి. వనం అనేక సింహములతో వలెను, మహాసముద్రం అనేక నక్రములతో వలెను, వీరులు అతి పౌరుషములతో వలెను, శరీరం రోమములతో వలెను త్రిపుర దుర్గం బలశాలురగు దేవాసురులతో అధిష్ఠితమై వ్యాప్తమయ్యను. అది 100ల కోట్ల దైత్యులతో దట్టమై కల్లోలితమై కనబడెను. ఆయా పర్వతములందు వారును దానవాలయమగు పాతాళ భేదమున సుతలమందుండు వారును అగు దానవులందరూ ఈ అంతరిక్ష దుర్గమును ఆశ్రయించిరి. ఈ త్రిపుర దుర్గమును చేరిన వారిలో ఎవరు ఏది కోరిన వారికి అదెల్లా ఆ మయుడచుట మాయతో అమర్చుచుండెను. చంద్రుడు వెలుగుచుండు ప్రదోషములందును పద్మములు
వికసించిన సరస్సులందును మావిళ్ళు అందగించు ఆరామములందును తపోవన సదృశవనములందును అసురులు చందనములు పూసుకున్న ఒడలులతో నలుపు తెలుపు మచ్చలు కనబడు మదపుటేనుగుల వలె కానవచ్చుచు శబ్దములకు శుద్ధములకు ఆభరణాలు వస్త్రాలు మాలలు మైపూతలు దాల్చి కామ సమేతులై ప్రియుల వాంఛించుచు హావభావాలు ప్రకటించు ప్రియురాండ్రకు స్త్రీలతో కూడి ముదితులగుచు దానవులందు సతతం ఆనందించుచుండరి. మహాబలులకు ఆ అసురులు మాయా నిర్మితముగా ఆ స్థానాన మోదించుచు తమ మతులను ధర్మార్థ కామములందు నిలిపి ప్రవర్తిల్లుచుండరి. ఇట్లా పురుషార్థ త్రితయమున ప్రవర్తించుచు ఉండు అమరవైరులకు ఆ త్రిపుర దుర్గాను చాలా కాలం స్వర్గమందువలే గడిచెను. పుత్రులు తండ్రులను పత్నులు పతులను యత్నపూర్వకంగా శుశ్రూష చేయిచో కలహములు లేక పరస్పరం సానురాగులై ఉండరి. ఆ త్రిపుర దుర్గవాసుల్లో అధర్మం కాని అనృతం కాని లేకుండెను. వారు ఆలయములందు హరునర్చించుచుండరి. ఎల్లేడలా ఎల్లవేళలా విప్రుల పుణ్యాహధ్వనులను ఆశీర్వాద శబ్దాలను వినబడుచుండెను. మంజుల మంజీర రవములను వీణా వేణుస్వనములను విహరించు వరనారి జనులయు దానవేంద్రులయు హాసధ్వనులు వినవచ్చుచుండెను. ఇట్లు త్రిపుర దానవులు దేవతలు నర్చించుచు బ్రాహ్మణులు నమస్కరించుచు ధర్మ కామార్థ ఆసక్తులై ప్రవర్తించుచుండ చాలా కాలం గడిచెను. ఇట్లుండ ఒకానొక సమయాన ఒకే మారు లోభం క్రోధం కలహం అనే కలి లక్షణాలు త్రిపుర దుర్గాన్ని ప్రవేశించెను. వారు అసురావాసమగు ఆ త్రిపుర దుర్గాన్ని సంధ్యాకాలను ప్రవేశించి అది మొదలు వ్యాధులు శరీరం వలె ఘోర రూపులై జనులు బాధింపసాగిరి. వేకువ సమయాన త్రిపుర దుర్గమందులే అసురులకు దానవులకు ఎల్లరకు ఉత్పాతములు కనునయ్యను. వారవి తమలో తాము చెప్పుకొని విమర్శించుకోసాగిరి. అంతలో సూర్యోదయమయ్యను. రవి తన శుభకర తేజస్సులతో వెలుగుచుండెను. పద్మము రవి తేజస్సును వలె మయుడు సభను ప్రవేశించెను. అతడు మేరుపర్వత శృంగం వంటి సువర్ణ భూపిత పీఠమున్న సజలమగు మేఘం వలె కూర్చుండెను. మదపుటేనుగుకు రెండు వైపులా రెండు గున్న ఏనుగుల వలె అతనికి రెండు వైపులా సమీపమందు తారకాక్షుడైన విద్యున్మాలియు కూర్చుండరి. అంతంతలో అమరారులను శిష్టులను సమరాంగణమున విశిష్టులకు వారు టీవిగా ఉపవిష్టులైరి. వారి నడుమ ఆ మయుడు దేవతల నడుమ దేవరాజు వలె ఉండెను. దానవేంద్రులందరూ సుఖాసవగతులైన అనంతరం మాయాజనకుడకు మయుడు వారితో ఇట్లనెను. ఖేచర్లకు దైత్యరాజులారా, దానవ సత్తములారా, అసురులారా, రాక్షసులారా, దాక్షాయణీసుతులారా, నేను గాంచిన భయావహ స్వప్నం వినడం. మహాబలం మహాక్రోధం ఉగ్రముఖం గల ముగ్గురు పురుషులను ముగ్గురు స్త్రీలను పగలే త్రిపుర దుర్గాను ప్రవేశించిరి. అతుల విక్రములకు వారు రోషావిష్టులై బహుశరీరాలు దాల్చి ఇచ్చటి వారి శరీరములందు ప్రవేశించిరి. త్రిపుర నగరం అంతయు మీరే కాదు, ఇండ్లే కాదు, రథాస్వగజములే కాదు, అంతయు చీకటితో నిండిపోయెను. గుడ్లగూబ ముక్కుగల దిశముల స్త్రీ గాడిదనికి కొందరు స్త్రీలతో కూడి నవ్వుచూ ముద్దు పెట్టుకుని చుండెను. చంద్రుని తిలకంగా ధరించిన త్రిలోచనుడు చతుష్పాదుడు ఒక పురుషుడొకడు స్త్రీని పోలినవాడు కనబడెను. వాడు బహుశా ఆ స్త్రీని చూచి ఉండెను. అతడే నన్ను మేలుకొలిపెను. నాకెట్టి మహాభయంకరయగు స్త్రీ కనబడినది. నాకెట్టి కల రాత్రివేళ వచ్చుటకు ఫలంగా ఎట్టి నీచమగు అసుఖం మనకు సంభవించునో ఎరగజాలను. మీకు నేను తగిన రాజుననియు నేను చెప్పు ఈ మాట మీకు హితకరమని భావిస్తే మీరు మంచి మనసులతో నా వచనం గ్రహించడు. దాని యందు దోషాలు పట్టుకొనవలదు. మీరందరూ మనస్సులను నియమములందు నిలిపి కామమును రోషమును ఈర్ష్యను వదిలి సత్య శమ దమములందు మునివచనములందును మనసులుంచుచు శాంతులు ఆచరించడు. మహేశ్వర్ నర్చించడు. నేనిట్లు చెప్పుచున్నానే కాని వచనములందును మనస్సులందును శాంతులు ఆచరించడు. మహేశ్వర్ నర్చించడు. నేనిట్లు చెప్పుచున్నానే కాని ఈ స్వప్నానికి ఇట్లు కూడా ఉపశాంతి జరగదేమో. అసుర్లారా, ఈ త్రిపుర దుర్గాన నిరంతరంగా ఇట్టి ఉత్పాతాలే కనబడుచుండుట బట్టి చూడగా దేవదేవుడికి త్రిలోచనుడే మనపై అలిగినట్లున్నది. ఏమైనను మీరు కలహం విడిచి రుజుప్రవర్తనం అవలంబించి స్వప్నశాంతి జరిపి ఆ శాంతి ఫలాన్ని కాని అభ్యుదయకర కాలమును కాని ఎదురు చూచుచుండును. దైత్యులు మైని ఆ మాటలు విని క్రోధ వ్యాకులిత నేత్రులను శిష్టాచార వినాశకులు అయిరి. అలక్ష్మీ కాలం చేరువైనందున నాశం దాపురించినందున వారందరూ మయని మాటలు సహించక క్రోధంతో కనులెర్ర చేసి పరస్పరం చూసుకొన్నారు. తక్షణం వారికి దైవం ప్రతికూలించెను. త్రిపుర దానవులెల్లరూ సత్యధర్మాలు విడిచి అకార్యములు చేయ సంకల్పించి వాణిని ఆరంభించిరి.
నాటి నుండి త్రిపుర దానవులు బ్రాహ్మణులు ద్వేషించసాగిరి, దేవతలను అర్చించటం మాండ్రి, పెద్దలను అవమానించసాగిరి, పరస్పరం క్రుద్ధులగుచుండరి, కలహాసక్తులగుచుండరి, అధర్మములు ఆచరించి ఆనందించుచుండరి, పరస్పరం నిందించుకొనుచుండరి, సదా అప్రియాలు పలుకుచుండరి, గురువులతో బిగ్గరగా మాట్లాడుచుండరి, పూజ్యులతో మాట్లాడకుండరి, ఆకస్మికంగా తహతహపాటు చెంది కన్నీరు కార్చుచుండరి, రాత్రులందు పెరుగుతో సక్తువును త్రాగుచు వెలగపండును తినుచుండరి. ఇవి రాత్రులందు తింటయో తాగుట నిషిద్ధం. ఇంగిలిగా ఉండియే ఆహారం తింటూ నిండు ముసుగుతో పండుకొని నిద్రించుచూ ఉండరి. మూత్ర విసర్జనం అయిన తర్వాత ఉదకోశ స్పర్శనం చేయకయే, కాళ్ళైనా కడుక్కొనకయే, శౌచం కాని సదాచారం కాని పాటించకయే శయ్యలపై నిద్రించుచుండరి. పిల్లలు నిన్న పక్షులు ముడుచుకొని పోవున్నట్టు ఏ కొంచెం భయకారణంకు ముడుచుకొని పోవుచుండరి. పత్నులు పతులు నిందించుచుండరి, పతులు పత్నుల యందు నిర్దయులైరి. త్రిపురవాసి దానవులు ఒకప్పుడు సుశీలుగా ఉన్నవారే ఇప్పుడిట్లు దుశ్శీలురైరి. దేవతలను తపోధనులను బాధించుచుండరి. రాక్షసులకు వినాశనం దాపురించినందున వారు యజ్ఞాలకు విఘాతాలను, బ్రాహ్మణులకు విప్రియములను ఆచరించే విప్రులతో కలహించుచుండరి. వైభ్రాజక చైత్ర రథాశోక వరాశోక సర్వర్తుక వచనములను, తపోధన వనములను బలాన్వితులకు దానవులు క్రుద్ధులగుచు ధ్వంసం చేయుచుండరి. వారిట్లు దేవాలయాలను, ఆశ్రమాలను ధ్వంసం చేయగా, దేవాలయ ధ్వజాలను, యూపస్తంభాలను విరక్కొట్టగా, జగత్తంతా అమర రాజవాసమగ స్వర్గం కూడా దేవశత్రువులచే ఉపద్రవముల పాలయ్యను. ఓం శాంతి శాంతి శాంతి.